సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూస్ గురించి ఉదయం లేవగానే నడవడం, వాకింగ్ చేయడం, జిమ్లోకి వెళ్ళడం ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఇవన్నీ చేసినప్పటికీ మళ్ళీ రెగ్యులర్గా ఏం చేస్తుంటారు అంటే బయట ఫాస్ట్ ఫుడ్లని, జంక్ ఫుడ్లని, బేకరీ ఐటమ్స్ అని ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్స్ తాగడము, మళ్ళీ ఆరోగ్యాన్ని మళ్ళీ ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. ఉదయం నడుస్తుంటారు, ఈవినింగ్ వరకు మళ్ళీ ఏదో ఒకటి తిని వాళ్ళ ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వచ్చినాము హైదరాబాద్లో. అంటే ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ అన్నమాట. అవి స్వయంగా మన కళ్ళ ముందే అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తూ ఉంటారు. అది ఏంటంటే సుందరయ్య పార్క్ దగ్గర గోధుమ గడ్డి జ్యూసు, గుమ్మడికాయ జ్యూసు, క్యారెట్, బీట్రూట్ ఇలా చూసుకున్నట్లయితే అనేక రకాల జ్యూసులను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ అన్న దగ్గరకు మనం వచ్చినాము. ఎప్పటి నుంచి ఈ బిజినెస్ అనేది ఉంది, ఎలాంటి కస్టమర్లు వస్తున్నారు, తాగిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అన్నని అడిగే తెలుసుకుందాం. ఆరోగ్యం ఎవరికైనా ఇంపార్టెంట్ కాబట్టి నేను కూడా గణేష్ అన్న దగ్గర గోధుమ గడ్డి జ్యూస్ తాగుదాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. అసలు అది అన్న ఎలా తయారు చేస్తున్నా కూడా ఒకసారి చూద్దాం మనం. సార్ ఇది యాక్చువల్గా మనమే ఇంట్లో పెంచుతాం. ఇప్పుడు ఎండాకాలం మన దగ్గర వస్తలేదు సార్. పెద్ద పెద్ద ట్రేలలో వస్తాయి సార్. ఇవి ట్రేలు కూడా శాంపిల్ పెడతాను ముంగట. ఇది కరెక్ట్ ఏం చేస్తానంటే సార్, మనం చాలా ఇస్తాం. ఒక 500 to 600 ట్రేలు ఉన్నాయి సార్ మన ఇంట్లో. 500 to 600 ట్రేస్ ఉన్నాయి సార్. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఇంట్లోనే చేస్తాం సార్. ఇంకా 2 ఎంప్లాయీస్ పెడతాము. వాళ్ళు మార్నింగ్ రాగానే, రాత్రికి నానబెడతాం మేము. మార్నింగ్ రాగానే అన్ని చేసి చేస్తారు వాళ్ళు. 7 days కి కట్ చేస్తారు, డేట్లు అవన్నీ రాసి పెట్టేసి. సో ఇది మన దగ్గర మనం ఎప్పుడైతే విత్తనం వేస్తామో ఆ రోజు డేట్ రాసి పెడతాం. 7 days లో ఇంతవరకు వస్తుంది సార్. ఓకే, రాగానే దీనికి ఏం చేస్తాం, కట్ చేసి మీరు ఒక 5 to 6 days వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ 7 days కట్ చేసినాక ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒక 1 week పెట్టుకోవచ్చు. జ్యూస్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటదన్న సార్? జ్యూస్ ఫ్రెష్ గా ఎప్పటిదప్పుడు హాఫ్ అన్ అవర్ to 45 minutes వ్యాలిడిటీ. ఫ్రిడ్జ్ లో పెట్టినా యాక్చువల్గా ఫ్రిడ్జ్ వాడొద్దు సార్. మార్నింగ్ హెల్త్ యూసెస్ ఫ్రిడ్జ్ వాడొద్దు. కొంతమంది ఎక్కువ పార్సల్ తీసుకెళ్తారు, కానీ ఏంటంటే వాళ్ళకి కూడా చెప్తాం సార్, కొంచెం దూరం అయినా పర్వాలేదు కానీ ఫ్రెష్ గా తాగండి, ఫ్రెష్ గా చేసుకోండి సార్. ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేయడం ఎందుకు, ఫ్రిడ్జ్ ఐటమ్ మార్నింగ్ తాగడం ఎందుకు, హెల్త్ కోసం కదా అని చెప్తాం. ఇవాళ రేపు అంతా అది ఏదో చూపిస్తున్నారు కదా సార్. ఫ్రిడ్జ్ లో రాత్రి అన్నం పెడితే బ్యాక్టీరియా వచ్చింది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అందుకని మేము కూడా ముందే చెప్తాం వాళ్ళు. ఒకసారి మనం చూద్దాం. ఓకే సార్, ఇది ఏంటంటే ఒక పేషెంట్ కి ఒక 30 grams వరకు వాడాలి సార్. 30 to 50 grams వరకు వీటి గ్రామ్. క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకుంటే 30 to 50 grams వరకు. వాళ్ళు దూరం ఉన్నామనుకోండి, వాళ్ళకి చూపిస్తాం లైవ్ లో ఎట్లా చేసుకోవాలనేసి. సో ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి సార్, ఇట్లా ఇది చేయాలా, మిక్స్ చేసుకొని తాగాలని చూపిస్తాం. వాళ్ళు రాలేకపోయినా కూడా మనకు లొకేషన్ పెడితే వాళ్ళ గడ్డి పంపిస్తాం. హైదరాబాద్ గడ్డి కూడా పంపిస్తాం. ర్యాబిటో బుక్ చేస్తాము, మన అమౌంట్ ఫోన్ పే చేస్తారు. మళ్ళీ దానికి ఎంత ఉందో ర్యాబిటో చార్జ్ అక్కడ కట్టుకుంటారు సార్ వాళ్ళు. ఇప్పుడు వీటికి రాజ్ చేస్తున్నా సార్ నేను. కూడా ఏంటంటే ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. ఫేస్ కి అప్లై చేస్తే ఏంటంటే పింపుల్స్ గానీ, మచ్చలు కానివ్వండి, సో అలోవెరా పొట్టు, ఏదైనా మన ఇది బాగా స్కిన్ ఖరాబ్ అవుతుందంటే దానికి ఏం చేస్తామంటే అలోవెరా ఇది 2 కలిపి ఇచ్చేస్తాం. స్కిన్ ఎలర్జీ ఉన్నా ఏది ఉన్నా కూడా చాలా ఒక సబ్బు కంటే బాగా పవర్ చేస్తుంది. ఎక్కడ ఏది దురద పెట్టినా ఏది ఉన్నా కూడా
అంటే మీ ఇది- కస్టమర్లు ఇలా వాడుతున్నారా? మీరు చెప్పింది చెప్పారు ఇస్తాం. ఇప్పటివరకు మీరు చెప్పాను వాడుతున్నారా? వాడుతున్నా, ఎలా ఉందంట రిజల్ట్? బాగా రిజల్ట్ ఉందన్న, సబ్బు పెట్టినంత గ్లో వచ్చింది. ఎందుకంటే ఫేస్ ప్యాక్స్ అవి ఆ. చేయించుకుంటూ ఉంటారు, జనరల్ పార్లర్స్ కి వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కామన్. కానీ సో ఏదైనా నేచురల్ గా జ్యూస్ Natural యూజ్ juice. అవుతుంది, దాని ద్వారా వచ్చిన ఫేస్ కి ఈ కూడా ఇది face కూడా ఫ్రీగా apply ఇచ్చేస్తాం. చేసుకుంటాం. ఇది అలోవెరా పొట్టు, వీటికి రాసి పొట్టు అంతా ఫ్రీగా ఇచ్చేస్తాం. జనరల్ వేస్టేజ్ అని పడేస్తూ ఉంటారు, అవును, కానీ వేస్టేజ్ కూడా ఇప్పుడు యూసేజ్ అయిందంటే యూజ్ ఎవరైనా తీసుకోకపోయినా ఇది ఆవుకి తినిపిస్తాం. ఓకే. ఆవుకి కూడా చాలా కానీ మీరేం పడేయరు ఎక్కడైనా? వేస్టేజ్ ఏం లేదు. ఓకే డైలీ ఇలాంటి డబ్బాలు మొత్తం ఆవులకు కంప్లీట్ చేస్తాం. ఓకే. గోధుమ గడ్డి జ్యూస్ తో పాటు ఉమ్. గడ్డి ఆ జ్యూస్ వచ్చిన తర్వాత మిగిలిన గడ్డి మనం వేస్టేజ్ అని చెప్పి పడేస్తుంటాము, కానీ దాని వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది వాస్తవానికి మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఒకసారి నేను జ్యూస్ తాగుతాను, ఇప్పుడు అసలు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను. నేను సో దీనికి ఏంటంటే అంటే దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా కలుపుతారా? కొంచెం లెమన్ వేసుకోవచ్చు, జింజర్ వేసుకోవచ్చు. ఫస్ట్ టైం కదా సార్, దీనికి ఏమైతుంది అంటే ఫస్ట్ టైం తాగినప్పుడు పచ్చిగా స్మెల్ వచ్చినట్టు వస్తుంది, వాంతింగ్ అయినట్టు అవుతుంది. ఫస్ట్ టైం తాగే వాళ్ళకి. ఫస్ట్ టైం తాగేవాళ్ళు. ఓకే సో ఫస్ట్ టైం తాగినాక వాంతింగ్ వచ్చినా కూడా చాలా మంచిది సార్. వాంతింగ్ అయినా కూడా ఓకే. స్టమక్ మొత్తం క్లీన్ గా అయిపోతుంది దీని వల్ల. లోపల ఏదైనా చెడు ఉన్నా కూడా సరే చెడు బయటికి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంది. Okay. ఒక 2 times కి 1 time అట్లా అవుతుంది. ఓకే అయినాక దాని తర్వాత కొంచెం అలవాటు కావాలంటే హనీ వేసుకోవచ్చు, ఓకే. లేదంటే లెమన్, జింజర్, హనీ వేసుకొని కూడా తాగితే అంతే. రెగ్యులర్ గా ఎట్లా ఇస్తారు? ప్లేన్ ఇస్తారా ఇవన్నీ కలిపి? ఇప్పుడు కొంతమందికి అలవాటు అయిన వాళ్ళు ప్లేన్ తాగుతారు. ఓకే ఫస్ట్ టైం తాగుతున్నా అంటే కొంచెం నిమ్మకాయ, అల్లం, జాగ్రీ వేసి ఇస్తాం. ఓకే. నేను ఫస్ట్ టైం తాగుతున్నా, నాకు ప్లేన్ గా ఇవ్వండి అన్న, నాకు ఏమొద్దు, చూద్దాం, నేను ట్రై చేస్తాను నాకు ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా చేయంగానే ఏంటంటే కొంచెం నురుగు వస్తుంది సార్ ఇలా. ఓకే సో దీనికి ఏంటంటే నురుగు తీసేసి తాగాలి ఇది. ఓకే. అంటే జ్యూస్ బయట మనం మిక్స్ చేసినాం కాబట్టి నురుగు అనేది ఇది కామన్ ఉంది సార్, ఇది వస్తుంది. నురుగు వస్తుంది. ఈ ఓకే. నురుగు తాగొద్దు సార్, గ్యాస్ ఫామ్ అవుతుంది, నురుగులో కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఓకే. ఇదిగోండి సార్, ఇది ప్యూర్. దీంట్లో ఇప్పుడు ఏం కలపలేదు, జింజర్ Plain లేదు, ఉంది. ప్లేన్ అన్నమాట, హనీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ప్లేన్. ఇది మిక్స్ పట్టిన తర్వాత మనం డైరెక్ట్ తీసుకుంటున్నాము. టేస్ట్ ఎలా ఉందో కూడా చూసి నేను మీకు చెప్తాను ఒకసారి. టిఫిన్ బాగుంది, అంత ఎఫెక్ట్ గా ఏం అనిపించట్లేదు. కాకపోతే ఫస్ట్ టైం అయ్యేసరికి గోధుమ గడ్డ అని ఆ ఫీలింగ్ కు మనకి ఏదో అరే ఏదో అనిపిస్తుంది, కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది, బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అనుకుంటారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా న్యాచురల్ గా చాలా కూల్ గా ఉంది. జ్యూస్లను ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎలాంటి హాని కూడా కలపకుండా తాగుతారు, కానీ నేను జ్యూస్లను బాగా ఇష్టపడతా. కానీ ఇందులో మాత్రం ఎలాంటిది లేదు, ఓన్లీ ప్లెయిన్ జ్యూస్. ఇది చాలా బాగుంది. हाँ भाई, मैं गणेश अन्ना का रेगुलर जूस पीता हूँ। ऑलरेडी मेरी प्रॉब्लम था, एलोवेरा जूस पीने से मैं क्लियर हो गया एवरी 1 month खाली। अच्छा रिजल्ट है। हमारे घर में लेडीज को पीसीओडी प्रॉब्लम था, गणेश अन्ना बोले जूस पिया तो अच्छा रहता बोल के भाई 1 month यूज करा, मेरे को प्रॉब्लम क्लियर होगा बच्चे को। చూసారు కదా, నేను కూడా తాగిన జ్యూస్ చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం, అంటే అన్న చెప్పింది ఒకటి బాగా నాకు నచ్చింది. గోధుమ గడ్డి జ్యూస్ అనేది క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా, అంటే పెరగకుండా ఖచ్చితంగా కంట్రోల్ పూర్తి స్థాయిలో కాకపోయినా సరే పెరగకుండా ఖచ్చితంగా గోధుమ గడ్డి జ్యూస్ మాత్రం దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయని అంటారు. అన్న దగ్గర మొత్తం ఏంటంటే బీట్రూట్, క్యారెట్, గుమ్మడికాయ, వీట్, ఇలా చూసుకున్నట్లయితే 20 రకాల జ్యూసులు అన్న దగ్గర ఉన్నాయి. మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఈ మధ్య రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అన్న చెప్పడం జరిగింది అనమాట, పీసీఓడి ఉన్న పేషెంట్ కూడా నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది, పూర్తి స్థాయిలో తగ్గడం జరిగిందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కస్టమర్ చెప్పడం జరిగింది అనమాట. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో గణేష్ అన్న కాదు, ఇక్కడికి వచ్చిన కస్టమరే చెప్పడం జరిగింది. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు, బయట జంక్ ఫుడ్ తినేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఫామ్ అయిన వాళ్ళు, ఎన్నో రకాలుగా బయట ఎంతో ఖర్చు చేస్తూనే ఉంటాం, కానీ మన ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఖర్చు విషయంలో భయపడకుండా ఖర్చు పెడతాం, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి మీరు ఉంటున్న ఏరియాలో, మీ సరౌండింగ్లో ఇలాంటి న్యాచురల్ జ్యూసులు ఎక్కడెక్కడ దొరుకుతాయో చూసుకొని మరి వీటికి కొంచెం ఒక 1/2 hour సమయం కేటాయించి ఆ ప్లేస్కి వెళ్ళి జ్యూస్ తాగే ప్రయత్నం అయితే చేయండి. నేను కూడా తాగినా, చాలా బాగుంది, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈసారి పరిస్థితి ఇలా సార్, కొంచెం మాకు జిహెచ్ఎంసి నుంచి కానీ పోలీస్ నుంచి కానీ మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఎవరికి అన్యాయం మోసం ఏం చేస్తలేం సార్. మా వల్ల ట్రాఫిక్ కూడా జామ్ కానియము, కానీ ఏంది జనాలు చుట్టుపక్కకి అందరు ఓర్వలేక ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఆ ఇబ్బంది లేకుండా మాకు కొంచెం హెల్ప్ కావాలి సార్, అంతే. ఒక 4-5 hours నా బిజినెస్ సార్. అంటే ఇప్పుడు ఈ సార్ ఉంది కదన్నా, ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది తాగాలంటే ఇప్పుడు దీంట్లో ఈ నుంచి బ్యాగ్ నోట్లోకి వచ్చేసి ఎక్కడన్నా హ్యాంగ్ చేయాలి. చేయాలి సార్. నిన్న ఎలా చేశారు? నిన్న ఫస్ట్ డే వచ్చిండు కదా.
ఓకే ఏంటంటే ఇక కస్టమర్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, ఓకే సో కొంచెం ఇది ఇబ్బంది అవుతుంది అనేసి ఇది చేసాం. ఓకే. అయితే ఇప్పుడు ఈ సార్ రెగ్యులర్ గా వస్తే మాత్రం మీరు ఎక్కడో ఒక దగ్గర కేర్ తీసుకొని కేర్ పెట్టిస్తున్నారు చేసి తీసుకోవాలి సార్. ఓకే. అంటే మీకు జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి అంటే ప్రాబ్లం అంటే ఎలా అన్నాయా? అంటే జిహెచ్ఎంసీ లేన్లే ట్రాఫిక్ కొంచెం ఏంటంటే లోకల్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు జర ఇబ్బంది పెడతారు సార్. ఈడ పెట్టో దాడ పెట్టో మా Okay. ప్లేస్ రోడ్ మీద పెట్టిన దానికి కూడా వాళ్ళ ప్లేస్లని ఇది చేస్తున్నారు సార్, డబ్బు కోసం కక్కుర్తి సార్. మనం ఏదో లక్షలు సంపాదిస్తున్నాం అన్నట్టుగా అంతా ఫీల్ అయిపోయి టార్చర్ పెడుతున్నారు సార్. సరే అయినా కూడా నేను ఏం చేస్తున్నా సార్, దేవుడి మీద పెట్టాను. నాకు దేవుడు ఎక్కడైనా ఏదైనా ఒక చోటు ఇస్తాడు, ఏదైనా ఒక దగ్గర కూర్చోబెడతాడు. నేను ఇంట్లో కూర్చున్నా కూడా నా కస్టమర్స్ నాకు ఉన్నారు. ఇంట్లో కూర్చున్నా కూడా ఒకవేళ ఎక్కడి నుంచి ఎలగొట్టినా ఎక్కడి నుంచి తీపిచ్చినా టమాటో స్విగ్గీలైనా పెట్టి నా జ్యూస్ నా బ్రాండ్ అమ్ముతాను సార్. నేను ఉన్నారు సార్, వాళ్ళకు కూడా జాబ్లో లేక ఇబ్బంది పడుతున్నారు. సో మన దగ్గర వస్తారు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ 4-5 మెంబర్స్ ఉంటాం సార్. కానీ ఏంటంటే వాళ్ళందరూ ఊరికి వెళ్ళారు, హాలిడేస్ ఉన్నాయని ఊరికి వెళ్ళారు. సో ఇక పిల్లలు డాడీ కష్టం అవుతుందని 3 పిల్లలు నాకి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇక పిల్లలు అన్న డాడీ ఇబ్బంది అవుతుంది నీకు ఒక్కొనికి అంత ఇది కాదు కదా అని మా పిల్లలు కూడా మార్నింగ్ 5 o'clock 4:30 5 o'clock లేచి మాకు ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు, షాప్ దగ్గర కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. మళ్ళీ చదువే ఉంది. ఇప్పుడు పెద్ద బాబు ఫస్ట్ ఇయర్, చిన్నోడు 10th, పాప 8th క్లాస్. ఇప్పుడు మన కస్టమర్స్ కూడా ఇక్కడ వచ్చి మీ బాబుకి ఏ కాలేజీలో సీట్ కావాలనో మేము ఇప్పిస్తాము, నువ్వు చదువుపి, నువ్వు ఎంత వరకు కట్టగలుగుతావు అంత కట్టేసే, మిగతాది మేము చూసుకుంటామని మాకు అలా కూడా డొనేట్ చేస్తున్నారు సార్. కానీ నేను అంత హెల్ప్ వద్దు సార్. ఏమన్నా ఇప్పుడు అక్కడ 35 ఉందంటే నాకు కొంచెం ఒక 5,000 కానీ 10,000 తగ్గియండి సార్. వాళ్ళకు కూడా టీచర్స్కి అవి ఫీజులు అవి ఇవి కట్టడం, మళ్ళీ వాళ్ళకు కూడా శాలరీస్ అది ఉంటుంది కదా సార్. నేను చేసిన దాంట్లో కొంచెం మీరు కూడా నాకు హెల్ప్ చేయండి అంటే, ఇప్పుడు లెక్చర్ ఒక సార్ వస్తారు, ఇంకొక ఆయన మనోజ్ సార్ అని ఉన్నారు. ఆయన కూడా ఏం చేశాడు, అబ్బాయికి మంచి కాలేజ్లో అక్కడ ఇక్కడ వేయకు, అక్కడ శ్రవణ్ కుమార్ సార్ అని కాలేజ్లో ఉన్నారు, పోయి నేను సార్కి పోయి నా నెంబర్ మాట్లాడను సార్తోని, చాలా తక్కువ తీసుకున్నాడు సార్. సార్ పేరు చెప్పగానే నాకు అనిపించింది గర్డ్ గిఫ్ట్ వచ్చింది మనకి ఇది అని. ఇప్పుడు మీరు ఇన్ని రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు కానీ అన్న, ఇప్పుడు మార్నింగ్ ఇవన్నీ సెట్ చేసుకుంటారా, ముందు రోజు ఈవినింగ్ టైంలో ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటారా, ఎలా అసలు? సార్ ఇది ఎట్లా అంటే మన దగ్గర క్యారెట్ బీట్రూట్ ఒకటి ఈవినింగ్ ఇప్పిస్తాను, మిగతా అన్ని ఫ్రెష్ గా ఎట్లా అయిపోతే అట్లా ఇచ్చేస్తాను సార్. నేను ఎంబడే నేను జనాలకి నేను అదే చెప్తాను, వచ్చి తొందర పెట్టకండి, ఒక 5 minutes టైం ఇవ్వండి, ఫ్రెష్ గా చేసి ఇస్తా, ఫ్రెష్ గా తాగండి. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో 1-2 గంటలు పెడతారు, అట్లా కూడా అవాయిడ్ చేపిస్తున్నా సార్. ఫ్రిడ్జ్ ఐటమ్ వాడొద్దు. వితిన్ 1/2 hour to 45 minutes వరకు ఉంటాయి సార్ ఇవి జ్యూసెస్ ఏదైనా. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను అలోవెరా తీస్తూనే ఉన్నా, అక్కడ అలోవెరా అయిపోతూనే ఉంది. గోధుమ గడ్డి నేను చేస్తూనే ఉన్నా, అక్కడ అయిపోతూనే ఉంది. నాది వ్యాన్ ఉంది సార్, వ్యాన్ లో అన్ని స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుంటాను నేను. పోనీ స్టాక్ మాత్రం వ్యాన్ లో ఉంటాయి సార్ అన్ని. ఒక డౌట్ అన్న, నేను ఇంత ముందు కూడా విన్నా, గోధుమ గడ్డిది ఒక ప్రాసెస్ ఉంటదంట, అంటే అది విత్తనం వేసినప్పటి నుంచి 1 week ప్రాసెస్ అనేది ఉంటది అని చెప్పేసి విన్నా, అంటే 7 days లోపలే కట్ చేయాలని. ఏంటన్నది అసలు? సార్ ఇప్పుడు 7 days కి ఒక టేస్ట్ ఉంటుంది సార్, 9 days 10 days గడ్డి ఒక టేస్ట్ ఉంటుంది. దాన్ని కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు మనము లేత బెండకాయ ఎట్లా ఉంటుంది, ముదిరిన బెండకాయ కూర ఎంత ఉడకబెట్టాలో అది కూడా సేమ్ ప్రాసెస్ సార్. అది కొంచెం ముదిరిన గడ్డి అవుతా 1 week తర్వాత. 1 week తర్వాత అయితే కరెక్ట్ 7 to 8 days వరకు ఏం కాదు సార్. సో 9, 10, 12, 15 days అయిందంటే అది వేస్ట్ సార్ గడ్డి. దానివల్ల బెనిఫిట్స్ ఏముండదు సార్. ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారు, మా సార్ వాళ్ళు అంతా వేసేటోళ్ళు కూడా 9-10 రోజులు కాగానే ఆవులోకి వేసేస్తారు. ఇది గుమ్మడికాయ మనకేందంటే ఇవి ఆంధ్ర నుంచి వస్తాయి సార్. ఏలూరు, అక్కడ విజయవాడ, మొత్తం ఆంధ్ర నుంచి వస్తుంది. మా ఫ్రెండ్ ఉన్నాడు నాగరాజ్ అనేసి, ఆంధ్ర అతను గుమ్మడికాయ షాప్ ఉంది సార్ మార్కెట్ లో. దీనికి మన లోకల్ దానికి చాలా తేడా ఉంటుంది సార్. జ్యూస్ లో కూడా డిఫరెంట్ చాలా. సో దీంట్లో ఏంటంటే దీనికి దానికి తేడా ఏంది అసలు? దీంట్లో జుడ్డు ఎక్కువ ఉంటుంది సార్, గట్టితనం ఉంటుంది. వేరేది లోకల్ కాయలలో ఏంటంటే వాటర్ వస్తుంది సార్. అంటే వాటర్ అలా ఉంటే ప్రాబ్లం ఏంటంటే అంటే కొంచెం అది బలం ఉండదు సార్ లోకల్ కాయల. సో ఇది ఆంధ్ర కాయలో ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటది, జిడ్డు బాగుంటది, ఇట్లా జిగిడి ఉంటది సార్. ఆ జిగుడు తాగడం వల్ల మనకు చాలా మంచిది. ఏందన్న దీని వల్ల బెనిఫిట్ ఏంది అసలు? గుమ్మడికాయ దీని వల్ల చూడండి సార్, హార్ట్ కి, బ్రెయిన్ కి, స్ట్రోక్ కి, వెయిట్ లాస్ కి, షుగర్ కి, జాయింట్ పెయిన్స్ కి ఒక 100 మెడిసిన్ సంబంధించింది సార్. రెగ్యులర్ గా ఒక 2 months తాగితే మీకు రిజల్ట్ వస్తుంది సార్. ఒకసారి
గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఒకసారి తయారు చేసేది ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం అన్న మనము. అలాగే కొంతమంది ఏమంటున్నారు యూట్యూబ్ లో, గుమ్మడికాయ ఎక్కువ తాగితే కిడ్నీ స్టోన్స్ వస్తుందా, ఇవి ఏమన్నా జాయింట్ పెయిన్స్ వస్తాయి అంటున్నారు. అట్లాంటి కస్టమర్ వాళ్ళు తాగిన వాళ్ళు కూడా మన యూట్యూబ్ లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. 1 year నుంచి తాగాం, 2 years నుంచి తాగాం, రెగ్యులర్ గా తాగుతూనే ఉన్నాం, మాకు ఏం ఎఫెక్ట్ లేదని చెప్పారు. ఇప్పుడు గుమ్మడికాయ అయినా సరే, ఈ గోధుమ గడ్డి జ్యూస్ అయినా సరే ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే? ఏదైనా మితంగా తీసుకోవాలి, అమితంగా తీసుకోవద్దని అంటుంటారు కదా సార్. ఇప్పుడు ఏదైనా జ్యూస్ కి ఏం కాదు సార్. ఓకే. ఒక్కటి కాకరకాయ ఒక్కటి చాలా ఇది సార్. ఓకే. కాకరకాయ ఎక్కువ తాగదు. దానివల్ల ఏంది? కాకరకాయ వల్ల ఏంటంటే సార్, అది ఎక్కువ తాగడం వల్ల కిడ్నీస్ కి ఎఫెక్ట్ పడుతుంది సార్. ఎక్కువ తాగడం వల్ల కాకరకాయ వల్ల మళ్ళీ ప్యూర్ గా తాగడం వల్ల కొంచెం ఏంటంటే కాకరకాయలో వాటర్ మిక్స్ చేసుకొని తాగాలి. తాగితే అప్పుడు బాగుంటాయి. లేదు మనం డైరెక్ట్ అలాగే చిక్కగా చేసుకొని తాగినామంటే కిడ్నీస్ కి ఎఫెక్ట్. జనరల్ గా కాకరకాయ జ్యూస్ లో ఏమేమి కలుపుతారు అన్న? అంటే హనీ గానీ, అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చేజ్ ఇష్టం ఉంటాయి, డైరెక్ట్ తాగేస్తారు. కొంతమందికి నచ్చది, కొంతమంది అల్లం నిమ్మకాయ వేసుకుంటారు, కొంతమంది బెల్లం వేసుకుంటారు. ఇక మరీ టేస్ట్ కోసం మరీ ఇక లేదు అట్లా కూడా కాదు అంటే కొన్ని మా హోమ్ మేడ్ మసాలాలు ఉంటాయి, ఆ మసాలాలు కల్పిస్తాం. ఇందాక సార్ చెప్పారు కదా, అట్లా దాంట్లో కూడా ఒక చాలా వెరైటీ కలుపుతాం సార్ కాకరకాయ జ్యూస్ లో. నాకు దాని వల్ల బెనిఫిట్ ఏంటన్నా? కాకరకాయ వల్ల ఏంటంటే షుగర్ లెవెల్ మొత్తం తగ్గిస్తుంది సార్. డైజెషన్ ఫ్రీ అవుతుంది, మోషన్ కూడా మంచి ఫ్రీగా వస్తుంది సార్. అసలు ఇంత డబ్బులు పెట్టినాం, ఇంత ఇది చేసినాము, మాకు తక్కువగాలే కానీ నీ దగ్గర రాగానే మాకు చాలా మంచిగా మేల్ అయింది, గాడ్ ప్లస్ నీకు దేవుడు చల్లగా పెట్టండి, నీ పిల్లలకి. మార్కెట్ లో అందరు డబ్బులు ఎగబడుతున్నారు సార్, కమర్షియల్ సార్ అంతా. ఒకసారి మనము ఈ సార్ కూడా జ్యూస్ ఇవ్వండి అన్న, సార్ ఏది తాగుతాడో ఆ జ్యూస్ ఇవ్వండి ఒకసారి. అందరు ఏం చేస్తున్నారు సార్, ఏవేవో చేసి 40 రూపాయలు అమ్ముకుంటున్నారు సార్. ఏమనంటే రేట్ ఎక్కువ అది ఇది అంటున్నారు. నేను ఇది ఏమో 30 అమ్ముతున్నారు, ఇది 40 అమ్ముతున్నారు సార్. ఓకే, ఇది 30 రూపీస్, ఇది జంబో గ్లాస్ సార్. నేను అందరిది ఎట్లా అంటే నేను కూడా పూరే సార్, ఊరు నుంచి పైకి వచ్చాను. వీళ్ళు అంటే మీ యూట్యూబ్ ఆశీర్వాదం వల్ల, కస్టమర్స్ ఆశీర్వాదం వల్ల మంచిగా అయినాను. సో మనకి ఏంటంటే రోడ్ మీద బిజినెస్ సార్, కొంతమంది ఓర్వలేక కొంచెం ఇట్లా ఏదైనా ఇది కాగానే కొంచెం ఇది చేస్తున్నారు సార్. డెవలప్ అయిన తర్వాత వాళ్ళకు ఈగో అనేది రావడం జరుగుతుంది. అసలు కమర్షియల్ మంచి కాదు. నేను ఇప్పటి నుంచి చూసినా ఎప్పుడు కమర్షియల్ కనిపించలేదు. ఆయన బిజినెస్ నాకు లాభం ఇంత రావాలి అంత రావాలి ఎప్పుడు అన్నాడు. ఇంకా ఎప్పుడన్నా కస్టమర్స్ వాళ్ళు తాగుతారు, అమౌంట్ వేస్తారు, అన్న వేసిందా అంటే అన్న చూసుకోడు. అన్న వేసిందా, ఓకే రైట్ అన్న, అన్న చేసిందా, రైట్ అన్న, రైట్ ఇచ్చిందా. వాళ్ళ స్వతహా వాళ్ళు ఇచ్చిపోవాలి. అంటే అన్న మంచితత్వం అట్లా ఉన్నది. ఎప్పుడన్నా కమర్షియల్ గా చూడాడు, ఇంకా ఎవరినైనా అనుమానం చూపుతో చూడాడు, అందరితోని మంచిగా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు వాడు ఎవడైనా కానీ ఒకసారి తప్పుగా చేసినా కానీ వాడు నెక్స్ట్ టైం అనిపిస్తుంది, అరే అట్లా సుండోళ్ళకి మనం తప్పు చేయొద్దని అనిపిస్తుంది. అట్లా ఎప్పుడో కమర్షియల్ గా పోడు, ఏది ఉన్నా కానీ దయాగుణము, ఏదైనా చాలా మంచి వ్యక్తి. అది ఒక్కటి నచ్చుతుంది. అందరితో మార్నింగ్ లేవగానే అందరితో గుడ్ మార్నింగ్, హాయ్, జై శ్రీరామ్ తోనే ఉంటాడు, అందరితో నవ్వుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ఎనర్జీ మంచి మార్నింగ్ తోనే అందరితోని విషెస్ తో స్టార్ట్ చేస్తాడు, అందరిని ప్రతి ఒక్కరిని విష్ చేస్తాడు. అన్న అందరి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యండి గణేష్, ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. గణేష్ అన్న అంటే గణేష్ అన్న, అందరు గణేష్ అన్న అంటే ప్రతి ఒక్కరు గణేష్ అన్న అంటారు. ఎందుకు? ఇప్పుడు వేరే షాప్ కి వెళ్తావు, ప్రతి ఒక్కరితోని నువ్వు అంత మంచి బిహేవ్ చేయడు. ఫస్ట్ కస్టమర్ రాగానే మనం కస్టమర్ మనీ ఇచ్చిండా తీసుకున్నాడా అని చూస్తారు అందరు షాప్ లో. గుడ్ మార్నింగ్ సార్, ఎట్లున్నారు, బాగున్నారు, 2 days రాకపోతే ఎందుకు సార్ రాలేదు, 2 days ఏమైనా ప్రాబ్లం ఉండేనా అది ఇది అంటారు. 2 days 4 days రాకపోతే ఏమో ఊరికి వెళ్ళినా. అట్లా ఎట్లా అంటే మన ఫ్యామిలీ లాగా, రిలేటివ్, ఒక ఫ్రెండ్ లాగా. ఇవాళ రేపు రిలేటివ్స్ కూడా ఎవరు పలకరించే వాళ్ళు లేరు. డైలీ ఒక ఫ్రెండ్ కూడా మనకు పలకరిస్తాడో లేదు, కానీ అట్లా వాళ్ళకన్నా బెస్ట్ అన్న. అందరితోని చాలా మంచి బిహేవియర్ ఉంటది. వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నా గానీ కొంచెం సర్దుకోబోతుంటాడు. మార్నింగ్ వచ్చి ఇసిగిస్తా ఉంటారు ఆయనని. ఇంత క్రౌడ్ ఉన్నా గానీ కొందరు వస్తారు, అప్పుడే వస్తారు, నాకేంటి అన్న. అయినా గానీ కొంచెం సర్దుకోబోతూనే ఉంటాడు. అందులోకి ఇంకా ఒక్కరు కూడా అమౌంట్ ఇచ్చిందా లేదు. ఎలా అనిపిస్తుంది తాగుతుంటే? టేస్టీ అనిపిస్తుంది. అంటే టేస్ట్ కోసం అంకులు ఏదైనా కలుపుతుంటే మంచిగా అనిపిస్తుందా, ప్లెయిన్ గా తాగితే మంచిగా అనిపిస్తుందా? టేస్ట్ కోసం అంకుల్ ఏదైనా కలిపితే మంచిగా అనిపిస్తుంది. తాగినప్పుడు కొంచెం ఎనర్జీగా అనిపిస్తుందా? అవును అంకుల్. స్కూల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నావా? అవును అంకుల్. గేమ్స్ ఆడేటప్పుడు కూడా అలసిపోకుండా ఆడుతున్నావా? అవును అంకుల్. జనరల్ గా రెగ్యులర్ గా నువ్వు ఏది తాగుతున్నావు ఇక్కడ, జ్యూస్ ఏది తాగుతున్నావు? ఉసిరి. ఓకే, రెగ్యులర్ గా అదొకటే తాగుతున్నావా? కొన్ని అలోవెరా. ఓకే, నీ పేరు నానా? కృతి.
నువ్వేది జ్యూస్ తాగుతున్నావు రెగ్యులర్ గా? అల్వేరా నీకెలా అనిపిస్తుంది తాగినప్పుడు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎనర్జీ అనిపిస్తుందా? ఆ, స్కూల్లో కూడా యాక్టివ్ గా ఆడుకుంటున్నావా? ఆ. ఆ, అంటే ఒకవేళ యాక్టివ్ ఎక్కువ అయిపోయి పేరెంట్స్ ని అమ్మ నాన్నని ఇబ్బంది పెడుతున్నావా? ఏం లేదా? డే అంతా వాళ్ళకు వేరే యాక్టివిటీస్ లోనే టైం సరిపోదు. ఇంకా ఇవి పెద్ద టీవీ చూడరు, ఫోన్స్ టోటల్లీ అవాయిడ్. ఎందుకంటే మొత్తం టోటల్ గా వీళ్ళని ఏంటంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ లోనే మేము వాళ్ళని ఇంకా ఎంగేజ్ చేసి పెట్టేస్తాం. మార్నింగ్ 6 కి వస్తారు ఇక్కడ టైక్వాండో క్లాస్, 8 o'clock వరకు అక్కడనే అయిపోతుంది. 8 నుంచి మళ్ళీ 8:45 కి స్కూల్కి వెళ్ళి ఎప్పుడు 3:30, 4 కి వస్తారు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ స్కేటింగ్ క్లాసెస్, రోలర్ స్కేటింగ్ క్లాసెస్ ఇందిరా పార్క్ లో ఉంటది. అక్కడ 5 to 6 కి వెళ్తారు. 6 to మళ్ళీ 7:30, 8 వరకు హోంవర్క్ చేసుకొని మళ్ళీ 8:30, 9 కి పడుకోవడం. అంటే వీళ్ళకి ఇంకా టైం ఎక్కడ ఉంది? అందుకనే వీళ్ళకి ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి ఏంటంటే మనకి ఇట్లా గుడ్ హ్యాబిట్స్, మార్నింగ్ లేవాలి, కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, దాంతో పాటు ఇట్లా హెల్త్ ఎనర్జెన్సీ డ్రింక్స్ వేసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఇప్పుడు వీళ్ళకి ఏదో ఇప్పుడు మిల్క్ లో కూడా ఏంది ఉన్నది అంత ఇప్పుడు అంటే వాళ్ళకి ఇప్పుడు ఆవులకైనా బర్రెలకైనా వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ పాలు ఇస్తుండ్రు. దానివల్ల వీళ్ళ జెనెటిక్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు ప్రీమెచ్యూర్ గా మెచ్యూర్డ్ అయిపోతున్నారు. అవన్నీ కన్నా అవసరమే లేదు. ఇప్పుడు పాల కన్నా ఎన్నో రెట్లు మనకు కాల్షియం అయినా ఐరన్ అయినా ఇందులో ఉన్నది, మునగాకులో ఎన్నో. మీరు ఒక 6 kgs ఆఫ్ అది బత్తాయి జ్యూసు తాగిన దానికన్నా ఒక్క ఉసిరి జ్యూసు దాని ఈక్వల్ ఉంటుంది. అంటే మనకు ఎన్ని కేజీస్ అది మీరు బత్తాయి ఎంత కాస్ట్ పడుతుంది మీకు? మినిమం 40-50 రూపీస్ కేజీ పెట్టినా 6 kgs కంటే 300 రూపీస్. ఇక్కడ మీకు 20 రూపీస్ ఆఫ్ ఆమ్లా ఒక్క గ్లాస్ ఆగినా గానీ మీకు 300 రూపీస్ బెనిఫిట్ వచ్చేస్తుందా లేదా? హాయ్ బ్రో, హాయ్ బ్రో. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఈ జ్యూస్ ఎప్పటి నుంచి తాగుతున్నారు? 1 year నుంచి వస్తున్నాను. రెగ్యులర్ గా ఏ జ్యూస్ తాగుతారు మీరు? ఎక్కువ క్యారెట్ బీట్రూట్ తాగుతాను. అంటే దానికి ఏమైనా పర్పస్ ఉందా? దీని వల్లనే తాగుతారు? నార్మల్ గా హెల్త్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. ఇప్పుడు మనం అదే క్యారెట్ తీసుకొని ఇంట్లో చేసుకొని పీల్ చేసి చాలా టైం పడుతుంది. అదే క్యారెట్ తీసుకున్నా మనకి అంత క్వాంటిటీ రాదు. అండ్ ఇక్కడ మనకి చాలా ఏంటంటే బయట చాలా కల్తీ జరుగుతుంది. ఇక్కడ కల్తీ లేకుండా మన కళ్ళ ముందే అప్పుడప్పుడు క్యారెట్ జ్యూస్ చేసి ఇవ్వడము ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది అనమాట. జనరల్ గా క్యారెట్ అయినా బీట్రూట్ అయినా మినిమం బేసిక్ గా 50 రూపీస్ ఉంటుంది బయట. ఎందుకు మనం నాలుగుగా క్యారెట్ తీసుకోవాలన్నా మనకి ఎంత పడుతుంది మనకు క్యారెట్? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వేసే క్యారెట్ ఈజీగా ఒక 10 క్యారెట్స్ ఈజీగా వేస్తారు ఒక గ్లాస్ కి. అదే క్యారెట్స్ మన బయట ప్రైస్ ఎంత పడుతుంది మనకు? ఈజీగా ½ kg ఈజీగా ఉంటుంది మనకు. ఈజీగా 30 to 50 రూపీస్ ఈజీ గ్యారంటీ ఉంటుంది. అదే మనకి రీజనబుల్ 20 రూపీస్ లో వేయడం ఇంకా మనకి చాలా గ్రేట్ చెప్పాలంటే. అది కూడా మనకు తన ఖర్చులు పోవాలి అండ్ తన రోడ్ ట్యాక్స్ పోవాలి, A to Z అని పోయి వచ్చిన తర్వాత తనకి ఏం మిగులుతుంది ఒకసారి మీరే ఆలోచించండి. కానీ కూడా తను ఓపెన్ గా ఉండి ఇంకా మంచి చేయడం చాలా గ్రేట్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ జ్యూస్ తాగుతుంటారు సార్ రెగ్యులర్? నేను ఎక్కువ కలబంద, మునగాకు, కొత్తిమీర, పుదీనా, ఆమ్లా కొద్దిగా. అయితే నేను బార్బర్ షాప్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది డిస్కషన్ లో ఇవి తాగండి సార్ మీకున్న డయాబెటిక్ న్యూరోపతి పోతుందని చెప్పారు. అప్పటి నుంచి ఏం చేశాను, కంటిన్యూగా తాగుతున్నాను ఇక్కడనే ఇదే షాప్ లో. నాకైతే ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను అట్లీస్ట్ 3 kilometers వరకు ఇప్పుడు నడవగలుగుతున్నాను. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. దీంతో ఎఫెక్ట్ మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్. వీళ్ళు ఓన్లీ మిక్సింగ్ చేసి ఇస్తున్నారు అంతే, మనం గ్రైండ్ చేసి. ఇంట్లో చేయడం కష్టము, ఒక్కొక్క ఐటమ్ కొనుక్కపోయి. కనుక ఇలాంటి షాప్స్ తోటి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ మీరు తీసుకుంటే కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానితో పాటు వివిధ రకరకాల అన్ని వేస్తున్నారు. పౌడర్స్ కానీ లేకపోతే పచ్చి అల్లం కానీ, నిమ్మకాయ కానీ, పసుపు కానీ, ఇవన్నీ బెల్లం కానీ, ఇదంతా మనం ఇంట్లో చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్. కనుక ఇలాంటి షాప్ లో డ్రింక్ తీసుకోవడం వల్ల రెడీమేడ్ గా చేసి ఇస్తారు కనుక మిక్సింగ్ ఉండదు, బాడీకి హార్మ్ఫుల్ ఉండవు, ఏ కలర్స్ మిక్సింగ్ ఉండవు. ఇది థ్యాంక్ యూ. Regularly I am coming here and taking the juices from Mr. Ganesh. His quality and results are very nice. I am generally taking carrot and beetroot juice and it is giving very strength, iron deficiency, eyesight, like this. Here so many juices are there. You have to select as per your health.
He will guide you for which disease, for BP, heart disease, stomach problem, which juice is suitable for you. So you visit here daily. Daily morning I am coming and taking the juices. And quality wise, he is number one. Hyderabad, nobody will give this type of fresh juice. So please take advantage of this. Prices are very less, 20-30 rupees, less than tea and coffee. Thank you very much, sir. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు